మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. హర్ముజ్ జలసంధిని తెరచి 24 గంటలు గడవకుండానే ఇరాన్ మళ్లీ మూసేసింది. తమ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ నిర్వహణను తమ బలగాలే చేపడతాయని స్పష్టం చేసింది. హర్ముజ్ను దాటడానికి ప్రయత్నించిన వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో 2 భారతీయ నౌకలు కూడా ఉన్నాయి. భారత నౌకలపై కాల్పులు జరపడంపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హర్ముజ్ జలసంధిని తెరిచినట్లే తెరిచిన ఇరాన్ 24 గంటలు గడవకుండానే మళ్లీ మూసేసింది. తమ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. హర్ముజ్ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంటుందని స్పష్టం చేసింది. ఇలాగైతే రెండో విడత చర్చల్లో పాల్గొనబోమని కూడా అమెరికాకు ఇరాన్ సందేశం పంపించింది. పూర్తిస్థాయి ఒప్పందం జరిగే వరకు ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం కొనసాగించి తీరుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తమను బ్లాక్మెయిల్ చేయొద్దని ఇరాన్ను హెచ్చరించారు. ఈ విషయంలో ఇరాన్తో మాట్లాడుతున్నామని తెలిపారు. మరోవైపు శత్రువులకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి తమ నౌకాదళం సిద్ధంగా ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి వద్ద తమ అనుమతి లేకుండా దాటడానికి ప్రయత్నించిన కొన్ని వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో 2 భారతీయ నౌకలు కూడా ఉన్నాయి. ఈ రెండింటిలో ఒకటి మాత్రం దానిని దాటి HPCL కు చమురు తీసుకొస్తోంది. 20 లక్షల బ్యారెళ్ల చమురును తీసుకువస్తున్న రెండో ట్యాంకర్ నౌకపై దాడి జరగ్గా కిటికీల అద్దాలు పగిలిపోయాయి. దాంతో పాటు 7 నౌకలు వెనక్కి మళ్లాయి. ముడి చమురు, సహజ వాయువును తీసుకువస్తున్న 14 నౌకలు జలసంధి వద్ద ఆగాయని, కాల్పుల తర్వాత మిగిలినవన్నీ పర్షియన్ గల్ఫ్లోని వేరువేరు ప్రాంతాలకు మళ్లిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. భారత నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరపడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీని పిలిపించి కాల్పుల ఘటనపై నిరసనను తెలియజేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విమాన వాహక నౌక USS జెరాల్డ్ R. ఫోర్డ్ మళ్లీ పశ్చిమాసియా జలాల్లోకి ప్రవేశించింది. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఈ నౌక మరమ్మతుల అనంతరం ఇతర విమాన వాహక నౌకలతో పాటు విధుల్లో చేరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. USS మహాన్, USS విన్స్టన్ S, చర్చిల్ అనే డిస్ట్రాయర్లు కూడా దీంతో పాటు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించేదే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ఉపమంత్రి సయీద్ ఖతీబ్ జదేహ్ పేర్కొన్నారు. యురేనియం అప్పగింతపై ట్రంప్ ప్రకటనను తోసిపుచ్చారు.